ఇది దొరుకుతుందా? అదేదో యాడ్ షూటింగ్కి వచ్చింది సార్. ఓహ్, ఇలాంటి స్టూడియో ఓపెన్ చేస్తే బాగుండేది. ఎవరిని కలవాలి? ఇక్కడికి ఆనంద్ సారు ఆ, రమ్మని చెప్పారు. నువ్వు చెప్పే ఆనంద్ మనసులో ఏముందో ఫుల్లుగా తెలుసుకునేవాణ్ణి నేను. ఈ స్టూడియోకి సంబంధించి ఆల్ ఇన్ ఆల్ నేనే. వచ్చిన విషయం ఏంటో చెప్పండి. ఇతను మన ఆనంద్ సార్కి అసిస్టెంటా? నేను ఆ కేటగిరీ మనిషినే. ఒక మనస్సాక్షి లేని మనిషికి ఇలాంటి ఇద్దరు అసిస్టెంట్లా? హలో, నాకు చాలా పనులున్నాయి. అడిగిన దానికి సమాధానం రాలేదు. ఏదో షూటింగ్ ఉంది రమ్మని చెప్పారు. అదే ఏ డ్రెస్ కోసం? అదే ఏదో అమ్మాయిలు వేసుకునే బోడీస్. బాడీస్ కాదు, బాడీస్ బాడీస్. మార్నింగ్ చేసే తనేనా? అవును, మా అమ్మాయే. సరే, కాస్త లేచి నుంచో. అక్క, నేను చెప్పింది నీ కాదు, నువ్వు కూర్చో. నీతో నన్నేం చేసుకోమంటావు చెప్పు. పాపా నువ్వులే. ఒకసారి అలా తిరుగు. సరే గాని ఆనంద్ ఈ అమ్మాయిని చూసారా? ఫోటోలో చూశారు. ఫోటోలో 3 డైమెన్షన్స్ తెలుస్తాయే ఏంటి? అయ్యో, ఎంత ద్రోహం చేస్తున్నాడు! ఎవరు? నేనా? నిన్ను కాదు, వాణ్ణి. డబ్బు ఖర్చు పెట్టేవాడికి ఏమాత్రం విలువ లేకుండా పోయిందే. అదే కదా. ఇలా చూడమ్మా, నువ్వు కూర్చో. అవును, ఆయన ఎవరు? స్వామి, పోతీ స్వామి అని అందరూ చెప్తుంటారు. ఆవు మాంసాన్ని తింటారు. బుద్ధి కూడా అటువంటిదే. నువ్వేం భయపడకు, పోతీ స్వామి అంట. రండి వెళ్దాం, రండి వెళ్దాం, రండి.